ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మీరేమైనా అనుకోండి, కానీ నేనొక పచ్చి నిజం చెప్తున్నాను. ఎవరు ఏం చేసినా, మరిన్ని కుతంత్రాలు పన్నినా కానీ వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్నాడు శనిదేవుడు. ఇందులో మీరున్నారేమో చూసుకోండి. ఉంటే అదృష్టవంతులు, లేదంటే ఏం చేయలేం కదా. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడైనా ఒకటే లెక్క. ఇది పక్కా నిజం. మనిషి చేసే పనులను బట్టి కర్మఫలాలను నిర్ణయించేది శనిదేవుడే. ఈయన అనుగ్రహం ఉంటే తిరుగులేదు. కానీ శనిదేవుడు ఎంత కఠినాత్ముడో అంత కరుణాత్మకుడు. అందుకే కొద్ది రోజుల్లో ఈ 2 రాసుల వారికి ధన లాభంతో పాటు కష్టాలు తీరిపోయి అప్పుల నుంచి బయటపడతారు. మరి ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం. ఇందులో మీరున్నారేమో చూసుకోండి. ఉంటే అదృష్టవంతులు, లేదంటే ఏం చేయలేం. ఇంతకీ ఆ రాశుల్లో మొదటిది మిథున రాశి. మిథున రాశి వారికి శనిదేవుడి వల్ల విపరీతంగా బాగా కలిసి వస్తుంది. మామూలుగా ఉండదు. దీనివల్ల ఇప్పటి వరకు ఉన్న చెడు మొత్తం పారిపోతుంది. ఇక అదృష్టం వీరి తలుపులు తడుతుంది. అంతేకాదు ఇంకా గత కొంతకాలంగా పెండింగులో పడిన పనులు కూడా పూర్తి చేస్తారు. ఇంకా వీరిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగిస్తున్న ఆర్థిక సమస్యలు కూడా పటాపంచలైపోతాయి. ఇంకా వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఇంతకంటే మించిన అదృష్టం ఏముందండి మిథున రాశి వారికి. ఇకపోతే రెండవది కన్యారాశి. కన్యారాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు అందుకుంటారు. వీరి చేతికి డబ్బు విపరీతంగా వస్తుంది. అంతేకాదు గత ఎన్నో ఏళ్లుగా ఉన్న అప్పులు మొత్తం కూడా తీరిపోతాయి. అంతేకాదు ఇంకా కొత్త పెట్టుబడులు పెట్టిన వాళ్ళ జీవితం కూడా మారుతుంది. ఇంకా వీరు ఊహించని విధంగా అకస్మాత్తుగా చాలా డబ్బు వస్తుంది. చాలా సంతోషిస్తారు అని జ్యోతిష్య శాస్త్రం నొక్కి ఒక్కానిస్తుంది. ఇది మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ నేను జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్తున్నాను. నమ్మాలని రూలేమీ లేదు. నమ్మితే నమ్మండి, కానీ నమ్మితే నన్ను ప్రోత్సహిస్తూ ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ధన్యవాదములు.